what I would like to say is we have to ఈ 2 రోజుల్ని మనము 100% ఉపయోగించుకోవాలి. మాస్టర్ కూడా అదే చెప్తుంటారు. ఏదైనా ఇంపార్టెంట్ డేస్ వచ్చినప్పుడు పౌర్ణమి అప్పుడు గానీ, అమావాస్య అప్పుడు గానీ, దీపావళి అప్పుడు గానీ ఎప్పుడైనా ఆహ్, ఆఖరికి సోలార్ ఎక్లిప్స్, లూనార్ ఎక్లిప్స్ రోజు కూడా మంచి ధ్యానం చేయండి. బాగా సాధన చేసుకోండి. అప్పుడు వచ్చే ఆ ఎనర్జీస్‌ని మీరు కరెక్ట్‌గా పట్టుకోండి అని చెప్తుండేవారు. దాని సందర్భంగా మనం ఈరోజు మెడిటేషన్ చేస్తున్నాము. రేపు ఈ వ్యూహలక్ష్మి మంత్రము చేద్దామని అనుకుంటున్నాము సాధనలో. ఎందుకంటే మన రెగ్యులర్‌గా వచ్చే వాళ్ళందరూ ఆహ్, ఫైనాన్షియల్లీ హ్యాపీ, సౌండ్ ఓకే. మనకి కోట్లు రావాలని గాని, లక్షలు రావాలని గాని మనకి కోరికలు లేవు. ఇప్పుడు ఫైనాన్షియల్లీ ప్రాబ్లమేటిక్ ఉన్న వాళ్ళకి ఆ మంత్రం ఇచ్చాం. అది పెద్దలు చెప్పారు. నా ఫ్రెండ్ యొక్క ఫీడ్‌బ్యాక్ కూడా చెప్పాను. కానీ వి ఆర్ ఆల్ ఫైనాన్షియల్లీ హ్యాపీ అండ్ సౌండ్ అండ్ వి ఆర్ నాట్ ఎట్ ఆల్ ఇన్ నీడ్ ఆఫ్ ఎనీ అదర్ క్రోర్స్ ఆఫ్ మనీ. గట్టిగా మనం ఎవరు ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్స్‌లో లేము. మరి ఇటువంటి మానసిక స్థితి ఉన్న మనము ఆ మంత్ర జపం మానవాళి కోసం చేస్తే ఎలా ఉంటుంది? మన శుక్రవార సాధన యొక్క లక్ష్యం అదే కదా! అని ఆలోచన వచ్చింది. అంటే గురువులిచ్చిందే. మనకి అలాంటి మంచి ఆలోచనలు వచ్చాయి అంటే ఖచ్చితంగా గురువులిచ్చినవే. మనం ముందు అది బాగా అర్థం చేసుకోవాలి. చెడు ఆలోచనలు మనవి. వాటిని కూడా మనం గురువులకి చెప్పుకోవడమే. ఇలాంటి ఆలోచనలు నాకెందుకు ఇస్తావయ్యా బాబు నువ్వు? మంచి ఆలోచనలు ఇస్తే మంచి పనులు చేస్తాను గదా! అని చెప్పి మళ్ళీ ఆయన్నే తిడతాం పాపం గురువుని. కానీ ఆ చెడు ఆలోచనలు రావటానికి కారణము మన యొక్క పూర్వజన్మ సంస్కారములు, చుట్టూ సరౌండింగ్స్. దానికి మనం ఏమి వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. తప్పేం లేదు. సో లెట్ అస్ గెట్ ఇంటు ద బిజినెస్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండమండలాకారం వ్యాప్తం येन చరాచరం యత్తదం దర్శితం येन తస్మై శ్రీ గురవే నమః. అయాతు వరదా దేవి తత్సరే బ్రహ్మవాచిని గాయత్రీం ఛందసా మాతా బ్రహ్మయోని నమోస్తుతే. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మనము పౌర్ణిమ ధ్యానము ఇది 12వది. చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. ఈ 12 ధ్యానాలు నిన్న ఆల్రెడీ ఒకళ్ళు నాకు ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. వాట్ ద పర్సన్ ఈస్ టెల్లింగ్ ఈస్ షీ అటెండెడ్ ఆల్ ది 12 పౌర్ణిమాస్ ఇన్ ది లాస్ట్ ఇయర్. అలా కూడా మీలో ఎవరైనా ఈ ఈ పీ ఈ పీసెస్ వరకు 12 పౌర్ణిమాస్ కనుక అటెండ్ అయ్యారు అని చెప్తే నాకు చెప్పండి. ఐ విల్ బి ది మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్. అండ్ గురువులు ఖచ్చితంగా మీకు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారు. గురువుల దగ్గర నుంచి మంచి శక్తి వస్తుంది. అలాగే నెక్స్ట్ పౌర్ణమి నుంచి మళ్ళీ కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ చెప్తాను నేను. నెక్స్ట్ పౌర్ణమి నుంచి ఆ కొత్త సైకిల్ స్టార్ట్ అయినప్పుడు వీలైనంత మటుకు ఈ 12 పౌర్ణిమ ధ్యానాలు అటెండ్ అవ్వండి. పౌర్ణిమ ధ్యానాలు అటెండ్ అయ్యి మీరు ఈ ధ్యానాల నుంచి
మ్యూట్ చేయండి. ఐ విష్ యూ షుడ్ టేక్ క్రోర్స్ అండ్ క్రోర్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ వాల్యూడ్ energies, power, love, strength, which is directly being delivered to the participants from the high. నేను కూడా మీతో పాటే ఉన్నాను, అది గుర్తుంచుకోండి. నేను కూడా అలాగే మన పౌర్ణమి ధ్యానాలకు వచ్చిన వాళ్ళందరూ బ్రహ్మాండమైన మెరికల్స్ చేస్తున్నారు, బ్రహ్మాండమైన పనులు చేస్తున్నారు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. మనకి ఈరోజు పీసెస్ మీన పూర్ణిమ ధ్యానం కదా. మీన రాశి ఉన్న వాళ్ళు మన ఇప్పుడు ఉన్నారా చూసుకోండి. మీన రాశి ఉన్న వాళ్ళకి వాళ్ళ వల్ల మనకి చాలా ఉపయోగం పడుతుంది, అది అర్థం చేసుకోండి. ద ఫుల్ మూన్ ఆఫ్ పీసెస్ ఈజ్ ఇన్ వర్గో. దీంట్లో కీ నోట్ ఏంటి? ఐ లీవ్ ద ఫాదర్స్ హౌస్ అండ్ టర్నింగ్ బ్యాక్ ఐ సేవ్. అంటే ఏంటి? మనము తండ్రి నుంచి వచ్చాము, మళ్ళీ తండ్రి వైపే వెళ్తున్నాను. గ్రేట్ ఇన్వొకేషన్ ఏంటి? అండ్ మే ఇట్ సీల్ ద డోర్ వేర్ ఈవిల్ డ్వెల్స్, లెట్ లైట్ అండ్ లవ్ అండ్ పవర్ రిస్టోర్ ద ప్లాన్ ఆన్ ఎర్త్. ఈవిల్ కి మనము డోర్ వేసేస్తున్నాం, అంటే చెడు ఆలోచనలు, మనలో చెడు ఆలోచనలకి పూర్తిగా తలుపు మూసేసి ప్రపంచం అంతా ఏం రావాలనుకుంటున్నాము? లైట్, లవ్, పవర్. లైట్, లవ్, పవర్, ఈ మూడు కనుక ఉంటే, లైట్, లవ్, పవర్ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంతే, వేరే ఏం కాదు. ఆ లైట్, లవ్, పవర్ ఉంటే సత్యయుగం వచ్చినట్టే. రిస్టోర్ ద ప్లాన్ ఆన్ ఎర్త్, ఆ ప్లాన్ ఒకటి ఉంది. తర్వాత డిసైపుల్స్ ఇన్వొకేషన్, అంటే మనం అందరము డిసైపుల్ లాగా ఎదగటానికి ప్రయత్నం చేస్తున్నాము. గుర్తుంచుకోండి, డిసైపుల్ అంటే అంత ఈజీ కాదు. ఒక మాస్టర్ అన్నా, ఒక డిసైపుల్ అన్నా అర్థం ఏంటంటే, చాలా మంది గురువు అనుకుంటారు, మాస్టర్ అనుకుంటారు, వాళ్ళకి తెలుసు. కానీ మనకి అదొక గౌరవమైన పదం కాబట్టి మనం అది వాడతాం. మాస్టర్ అంటే హూ హ్యాస్ మాస్టర్డ్ హిస్ సెన్సెస్, హిస్ లైఫ్, హిస్ అంటే హిస్ పాస్ట్ బర్త్స్ అండ్ హిస్ ఫ్యూచర్ బర్త్స్, వాళ్ళని మాస్టర్ అంటారు. డిసైపుల్ అంటే ఎవరంటే, ఏ పర్సన్ హూ నో హిస్ పాస్ట్ బర్త్స్, పాస్ట్ గుడ్ డీడ్స్, పాస్ట్ మిస్టేక్స్ అండ్ కమ్స్ టు ది గురు. మనకేమన్నా తెలుసా? మనం చేసిన తప్పులు ఏంటో తెలుసా? మనం చేసిన మంచి పనులు ఏంటో తెలియదు. సో మనం ఇంకా డిసైపుల్ స్థాయికి ఎదగలేదు, మనం అంతా ప్రొబేషన్లోనే ఉన్నాం. ఇది ఆనెస్ట్ గా ఒప్పేసుకోండి. నేను శిష్యుడిని, నేను డిసైపుల్ని, నాకు గురువు ఉన్నాడు, నాకు ఉన్నాడు, మనలో చాలా మందికి గురువు ఉన్నారు, మాస్టర్ ఉన్నారు. కానీ ఆనెస్ట్ గా మనం డిసైపుల్ స్థాయికి ఎదగాలి అని మనం ఈ ఫుల్ మూన్ మెడిటేషన్స్ చేసుకుంటున్నాం. వాయిస్ వినపడుతుంది కదా? కాల్ వచ్చింది, కట్ అయినట్టుంది. వాయిస్ వినపడుతుందా? వినపడుతుందండి. డిసైపుల్ అంటే ఏంటంటే, ఓకే, డిసైపుల్ అంటే ఏంటే, ఎవరికైతే తన పాత జన్మలన్నీ తెలుసు, తన పాత జన్మల్లో తాను చేసిన కొన్ని మిస్టేక్స్, నేను అప్పటికి ఇప్పటికీ చెప్తాను, మనము పాపాలు చేసేవాళ్ళం కాదు, మనం మిస్టేక్స్ చేశాము, మనం ఎవరో పాపాలు చేయలేదు. అది ముందు బేసిక్, అది అర్థం చేసుకోండి. వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, దోస్ ఆర్ ఓన్లీ మిస్టేక్స్. మ్యూట్ చేసుకోవాలి, మ్యూట్ చేసుకోకపోతే చాలా డిస్టర్బెన్స్ ఉంది. సో ఆ పాత మిస్టేక్, ఆ పాత మిస్టేక్స్ ఆయన తెలుసుకొని గురువు గారు రాస్తే, గురువు గారు అప్పుడు గురువు చెప్తాడు మన స్పెషాలిటీ ఏంటో, మొత్తం కొట్టేస్తాడు.
అది అసలు డిసైపుల్ అంటే అది ఆ స్థాయి. తన పాత జన్మల్లో తాను చేసిన మంచి పనులు, చెడు పనులు అన్ని తెలుసుకున్నవాడు డిసైపుల్. తెలుసుకొని పాత జన్మల్లో నేను చేసిన మంచి పనులు ఇవి, పాత జన్మలో నేను చేసిన మిస్టేక్స్ ఇవి అని తెలుసుకొని, ఆ మిస్టేక్స్ ని కరెక్ట్ చేసుకొని, ఆ మంచి పనులని ప్రోధి చేసుకోవడానికి గురువు దగ్గరికి వచ్చేవాడు డిసైపుల్. అది అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అటువంటి డిసైపుల్ గా మనం ఎదగాలి. అది మనము ఈ లాస్ట్ పౌర్ణమి ధ్యానంలో అది నేర్చుకుందాం. లెట్ దెమ్ చూజ్ ఎ రైట్ అండ్ విత్ ఫ్రీ విల్ అండ్ ఇన్ సో చూజింగ్ లెట్ పీస్ కమ్ టు ఎర్త్. ఈ డిసైపుల్ ఇన్వొకేషన్ ఏమని అడుగుతున్నాడు? లెట్ దెమ్ చూజ్ ఎ రైట్ అండ్ విత్ ఫ్రీ విల్. మనము కరెక్ట్ పాత్ ని మనం ఎన్నుకోవాలి. ఎట్లా? ఫ్రీ విల్. ఎవరి ఎవరి యొక్క దబావమే కాదు, ఎవరి ప్రెషర్ మీద కాదు, ఎవరి యొక్క ఆ బుల్లి బలవంతం మీద కాదు, స్వచ్ఛందంగా మనము విద్య నేర్చుకోవడానికి వచ్చాము. అది డిసైపుల్ యొక్క అర్థము. ఇక్కడ మనకి ఒక 2-3 మాటలు మనము ఇక్రాల కృష్ణమాచారి, అది జ్వాలాకులు చెప్పినవి మనం చదువుకున్నాము. ఇక్రాల కృష్ణమాచారి గారు ఏం చెప్పారు చదువుకున్నాము. ఫిష్ ఇస్ ద సింబల్ ఆఫ్ into the ocean of his background. The shape is called the descent of the Lord as fish, which there is the directions of the individual will, which again gathers as the one ocean of will upon the surface of which the ship floats. Each month then marks the deluge. From full moon to new moon, he is marked upon the 14 manus embark. మాస్టర్ కూడా చెప్పారు కదా, ప్రతి పౌర్ణమికి 14 మనువులు, 14 పౌర్ణములు. ఇందాక కూడా 14 భువనేశ్వరి మంత్రము అని కూడా చెప్పారు. 14 భువనాలు, 14 మనువులు అర్థమైతే 14 భువనాలు కూడా అర్థమైనట్టే. 14 వరల్డ్స్, 7 ప్లేన్స్ పైన, 7 ప్లేన్స్ కింద. పూర్ణమదః పూర్ణమిదం అంటే ఏంటి? ఒక 0 పైన, ఒక 0 కింద, అంటే 8. అంటే పైన 7 ప్లేన్స్, కింద 7 ప్లేన్స్ కలిపి 14. అలాగా 14 మంది మనువుల యొక్క విషయాలు మనం తెలుసుకోవాలి అన్నది మనకి ఈ పౌర్ణమి తెలుస్తుంది. సృష్టి నాటకమునకు జలప్రళయము ఒక నాంది ప్రస్తావన అగుచున్నది. ఈ మహానాటకమున మన్వంతరములు అంకములుగా భావించుచున్నవి. ఇది కొనసాగి చివరకు నూతన విశ్వ ఆవిర్భావంతో ఈ నాటకమునకు భరతవాక్యం పలకబడుచున్నది. సో మనలో ఆ నూతన చేతనత్వము మనలోకి తెర తొలగింపబడాలి. ఐసిస్ హ్యాస్ టు బి అన్వెయిల్డ్. అప్పుడు మనలో ఉన్న ఆ గుప్త విద్య బయటికి వస్తుంది. ఈ పౌర్ణమికి ఏం జరగాలి? కొత్త విశేషాలు మనలోకి రావాలి, కొత్త విషయాలు రావాలి, పాతవన్నీ మరుగున పడిపోవాలి, పాత మిస్టేక్స్ కానీ అవి కానీ మరుగున పడిపోవాలి, కొత్త జ్ఞానము మనకి రావాలి. కొత్త సంవత్సరం మనం మొదలుపెట్టబోతున్నాము. ఆ సంవత్సరానికి మనము కావాల్సిన తయారీలు ఇప్పుడు చేసుకుంటున్నాము. ప్రతి నెక్స్ట్ మంత్ నుంచి మనకి కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇది జడ్జిమెంట్ మంత్ అనుకోండి. ఈ సంవత్సరము మనం చేసిన ఏమైనా మిస్టేక్స్ కానీ మంచివి కానీ మనం గుర్తు చేసుకొని గురువుకు చెప్పుకుంటే, నాయనా మేము కొన్ని మిస్టేక్స్ చేశాము, ఇక నుంచి ఆ మిస్టేక్స్ చేయకుండా మమ్మల్ని ఆపు. కొన్ని మంచి పనులు చేశాము, ఆ మంచి పనుల వల్ల ఇద్దరికే ఉపయోగపడ్డాము, 10 మందికి ఉపయోగపడేటట్టుగా మాకు తగిన ఎబిలిటీస్ ఇవ్వు అనేది మనము ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది. మీన పూర్ణిమ ధ్యానము అది మనకు నాటుకుంటుంది. 3 సార్లు శ్వాసని గమనించుకోండి. నడుము నిటారుగా ఉంచుకోండి. మూడు సార్లు ఓంకారము. శ్వాస పీల్చేటప్పుడు అంతర్లీనంగా ఓంకారం జరుగుతుంది. శ్వాస వదిలేటప్పుడు ఓంకారాన్ని మనం బాహ్యంగా వదులుతాము.
ఓం. 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 తర్వాత శ్వాస పీల్చుకునేటప్పుడు సో అనుకోవాలి. శ్వాస వదిలేటప్పుడు హమ్ అనుకోవాలి. అలా 3 సార్లు. ఎక్కడైనా నా వాయిస్ డిస్టర్బ్ అయితే కేవలం వేణుగోపాలరావు గారు మాత్రమే మాట్లాడతారు. మిగతా వాళ్ళెవ్వరు మాట్లాడొద్దు. ఏదైనా మీకు కనెక్టివిటీ పోయినా, లేపోతే నా వాయిస్ వినపడకపోయినా మౌనంగా ఉండండి. అంతే. చివరి వరకు మౌనంగా ఉండండి. మధ్యలో వాయిస్ వినపడట్లేదంటే కనెక్టివిటీ ఏమి మాట్లాడొద్దు. అర్థమైనంత మటుకు అర్థం చేసుకోండి. అర్థం కాలేదా మౌనంగా సామూహిక ధ్యానంలో ఉన్నాము అనుకోని వదిలేసేయండి. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్ ఆర్‌కే. నమస్కారం మాస్టర్ ఈకే. నమస్కారం మాస్టర్ ఎంఎన్. నమస్కారం మాస్టర్ సివివి. నమస్కారం మాస్టర్ సివివి.
నమస్కారం మాస్టర్ సివివి. టు యువర్ లోటస్ ఫీట్. సైలెన్స్. గాయత్రి మంత్రము 10 సార్లు. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది లాస్ట్ పౌర్ణమి కాబట్టి మనము చాలా జాగ్రత్తగా ఈ సాధన చేసుకోవాలి కాబట్టి ఈ సంవత్సరము అంటే వీళ్ళు జడ్జిమెంట్ డే అంటారు క్రిస్టియన్స్ వాళ్ళు. లాస్ట్ మంత్ లాస్ట్ డే మనం చేసిన మిస్టేక్స్, చేసిన మంచి పనులు వీటన్నిటిని మనం ఒకసారి సింహావలోకనం చేసుకుంటాం. అంటే రివైజ్ చేసుకుంటాం. రివైజ్ చేసుకొని భగవంతుడికి చెప్పుకుంటాం ఓపెన్ గా, ఆనెస్ట్ గా, ఈ తప్పులు చేశాను, ఈ ఒప్పులు చేశాను. వచ్చే సంవత్సరము మాకు మరిన్ని ఒప్పులు చేసే అవకాశం ఇవ్వండి, బ్లెస్సింగ్స్ ఇవ్వండి, మరిన్ని ఆ, మంచి పనులు చేసే అవకాశం ఇవ్వండి, తప్పులు తగ్గించండి. మాలో సన్మార్ ఆ శ్రేష్టమైన సవిత తత్వము మాలోకి దిగి మమ్మల్ని సన్మార్గం వైపు ప్రేరేపింపుగాక, మంచి పనులు మంచి బుద్ధి ఇవ్వుగాక అని మనము ప్రార్థన చేసుకోవటానికి మనము కొంత ఈ ఫౌండేషన్ సాధన చేయాల్సి వచ్చింది. అందుకనే మనం సివివి ధ్యానము, తర్వాత గాయత్రి మంత్రము, తర్వాత ఇప్పుడు సకల సమర్థ సద్గురు స్పర్శ చేస్తున్నాం. ఇది స్టెప్ వైజ్ వస్తుంది. మనం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ మెడిటేషన్ మనం ఒక ప్రొసీజర్ ప్రకారం చేసుకుంటాం. ఫస్ట్ 3 సార్లు శ్వాసని గమనించుకొని మనల్ని మనం సెట్ చేసుకున్నాం. తర్వాత ఓంకారంతో సెట్ అయ్యాం. ప్రైమార్డియల్ సౌండ్ ఓంకారం. తర్వాత సోహం, ఐఆమ్ దట్ అనుకున్నాం. ఐఆమ్ దట్. ఆ తర్వాత మనము గురువుల్ని ఆహ్వానం చేశాము. గురువుల్ని మన దగ్గరికి పిలుచుకున్నాం. మన పక్కనే కూర్చొని ఉన్నారు వీళ్ళంతా. అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చేసుకొని ఒక 3 నిమిషాలు మౌనంగా ఉన్నాము. ఆ శక్తి సముపార్జన మన శరీరంలోకి అణువుకి అందాలి. అణువులో నిద్రాణమై ఉన్న శక్తులు మళ్ళీ బయటికి వచ్చి ప్రపంచానికి ఉపయోగపడేటట్టుగా మన శరీరాన్ని తయారు చేసుకోవాలి అని అద్భుతమైన మాస్టర్ సివి ప్రక్రియ. ఏ అగస్త్య మహర్షి ప్రత్యక్షంగా వచ్చి ఈ యోగాన్ని చేశారో ఆ అగస్త్య మహర్షి యొక్క యోగం మనం చేశాము. చేసి మళ్ళీ మనం గాయత్రి మంత్రం దగ్గరికి వచ్చాము. ఎందుకంటే యోగము, విద్య, వేదము ఇవన్నీ మనం కలుపుకొని మనల్ని మనం రెడీ చేసుకొని ఇప్పుడు బోరింగ్ అంటారు దీన్ని. మాస్టర్ సివివి బోరింగ్ అంటారు. గురువు గారు విశ్వకుండలిని జాగరణ అంటారు. మాస్టర్ సకల సమర్థ సద్గురు స్పర్శ అంటారు. అంటే ఏది ఉంటే అన్నీ మన దగ్గరికి వస్తాయో దాన్ని సకల సమర్థ సద్గురు స్పర్శ. అంటే మా దగ్గర డబ్బు లేదండి, మా దగ్గర శక్తి లేదండి, మా దగ్గర అవి లేవండి, కానీ మేరే పాస్ మాహై అన్నట్టు నాకు గురువు ఉన్నాడు. ఆ గురువు మనందరికీ ఖచ్చితంగా సూక్ష్మలోకాల్లో మనకి ప్రేరణ ఇస్తున్నాడు. ఈ సకల సమర్థ సద్గురు స్పర్శ ధ్యానము, ఫిల్మల్ మెడిటేషన్ చేసే వాళ్ళందరికీ వాళ్ళు ఎక్కడ ఎప్పుడు ఏ రకమైన బాధపడక్కర్లా. భౌతిక శరీరధారితో సంపర్కం ఉందా లేదా ఏం బాధపడక్కర్లా. మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా ఆ గురువే నడిపిస్తున్నాడు. రాసి పెట్టుకోండి. రికార్డ్ అవుతుంది ఇది, అది గుర్తుంచుకోండి. మీరు చేసే ప్రతి ఒక్క పని గురువులే చేయిస్తున్నారు, అందులో డోకా లేదు. కాబట్టి ఆ గురువులు మన శరీరంలో బోరింగ్ అంటే మీకు బోరింగ్ అంటే తెలుసు కదా. ఒక 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 నేలలోకి ఒక పెద్ద మిషన్ లోపలికి పంపించి వాటర్ బయటికి రావటానికి
చేస్తారు. దాన్ని బోరింగ్ అంటాం కదా! ఆ బోరింగ్ జరుగుతుంది మనకి. ఆ షట్చక్రాలలో కొన్ని జన్మల సంస్కారాలని తవ్వి తీసి, బయటికి తీసి, మనకి ఆ మణులు మనకి అందించే ప్రయత్నము ఈ సకల సమర్థ సద్గురు స్పర్శ. ఆ మానసిక స్థితితో మనము చేసుకుంటాము. మనస్సుని మూలాధార చక్రం దగ్గర ఉంచుకొని ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మెల్లగా మనస్సుని స్వాదిష్టాన దగ్గరికి తెచ్చుకుంటాము. అక్కడ 6 దళాల కమలం ఉన్నది. ఆరెంజ్ కలరు. ఆ కమలాన్ని మన స్వాదిష్టాన చక్రం దగ్గర ఊహించుకుంటూ గురువు యొక్క మంత్ర జపాన్ని చేస్తున్నాము. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మెల్లగా మనస్సుని స్వాదిష్టానం నుంచి మణిపూరక చక్రం దగ్గరికి తెచ్చుకుంటాము. 10 పెటల్డ్ లోటస్, యెల్లో కలర్. మనస్సుని మణిపూరక చక్రం దగ్గర ఉంచుకున్నారు. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మనస్సుని మెల్లగా స్లైడ్ చేసుకోండి. మణిపూరక చక్రం నుంచి అనాహత చక్రం, చక్ర, సోలార్ చక్ర, 12 దళాల కమలము, గ్రీన్ కలర్, 12 పెటల్డ్ లోటస్. మీరు ఆ మంత్రం చెప్పినప్పుడు అలాగ మీ చుట్టూ ఆ మంత్రం ఏర్పడింది. ఆ ఆ లోటస్ మీద ఆ మంత్రాక్షరాలు ఉన్నాయి అనేది మీరు ఇమాజిన్ చేసుకోవాలి. లేదా ఆ మంత్రము మీ అనాహత చక్రం చుట్టూ తిరుగుతోంది అనేది ఊహించుకోవచ్చు. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మనస్సుని మెల్లగా అనాహత చక్రం నుంచి విశుద్ధి కంఠస్థానం, థ్రోట్ సెంటర్, 16 పెటల్డ్ లోటస్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ. మనస్సుని మెల్లగా థ్రోట్ సెంటర్ నుంచి ఆజ్ఞా చక్రం వరకు తెచ్చుకోండి.
అక్కడ 2 పెటల్డ్ లోటస్. గురుస్థానము, ఆజ్ఞాచక్రము, 3వ కన్ను, ఇండిగో కలర్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మనస్సుని మెల్లగా ఆజ్ఞాచక్రం నుంచి మళ్ళీ థ్రోట్ సెంటర్ దగ్గరికి తెచ్చుకోండి. విశుద్ధి చక్రము, 16 పెటల్డ్ లోటస్, బ్లూ కలర్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మనస్సుని మెల్లగా విశుద్ధి చక్రం నుంచి మెల్లగా జార్చుకోండి. అంటే ఒక ఒక గొట్టంలో ఒక థిక్ లిక్విడ్ వేస్తే ఎలా జారుతుందో అలా ఊహించుకోవాలన్నమాట. మనస్సుని మెల్లగా అనాహత చక్రము, హార్ట్ సెంటర్, సోలార్ చక్ర, సన్ చక్ర, 12 పెటల్డ్ లోటస్. బీపీ ఆపరేటస్ లో మెర్క్యూరీ పైకి ఎలా వెళ్తుంది, కిందకి ఎలా వెళ్తుంది, అలా మన మనస్సుని స్లైడింగ్ అలవాటు చేసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది. థ్రోట్ సెంటర్, 12 పెటల్డ్ లోటస్, గ్రీన్ కలర్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మనస్సు అనాహత చక్రం నుంచి మెల్లగా స్లైడ్ చేసుకోండి. మణిపూరక చక్రం దగ్గరికి తెచ్చుకోండి. ఎల్లో కలర్, 10 పెటల్డ్ లోటస్, మణిపూరక చక్రము, అగ్నిస్థానము, ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మణిపూరక చక్రం నుంచి మెల్లగా కిందకి స్వాదిష్టాన చక్రము, 6 పెటల్డ్ లోటస్, ఆరెంజ్ కలరు, జలము, జలతత్వము, ఆ మంత్రము ఆ చక్రం చుట్టూ తిరుగుతోందని ఊహించుకోండి. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. అక్కడి నుంచి మెల్లగా మళ్ళీ మూలాధార చక్రము, 4 పెటల్డ్ లోటస్, కుండలిని స్థానము, రెడ్ కలరు, 3.5 రౌండ్స్ చుట్టుకొని ఉన్న ఒక కుండలిని సర్పం ఉన్నది. అందుకనే మనకి 3.5 రౌండ్సే ఉంటాయి ఇందులో.
టాప్ టు బాటమ్, బాటమ్ టు టాప్, టాప్ టు బాటమ్, మళ్ళీ బాటమ్ టు టాప్ అండ్ హాఫ్, 3 ½ మూలాధార చక్రము, 4 పెటల్డ్ లోటస్, రెడ్ కలర్, పృథ్వీ తత్వము. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మళ్ళీ మూలాధార చక్రం నుంచి మెల్లగా స్వాదిష్టాన చక్రము. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. స్వాదిష్టానం నుంచి మణిపూరక చక్రం వరకు రండి. మణిపూరక చక్రం దగ్గర ఆగండి. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం ఎన్నో విషయాలు క్రియేట్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఆల్ దట్ ఈస్ బీయింగ్ క్రియేటెడ్ బై అవర్ బ్రెయిన్ ఓన్లీ. అది అర్థం చేసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆహా ఓహో అనుకోకర్లే. A man created a robo, a man created a computer, a man created an artificial intelligence. దానివల్ల కొన్ని కోట్ల మంది ఉపయోగం ఉంది. అలాంటిది మనము మన శరీరంలో ఆ ధ్యాన పద్ధతిలో ఆ అక్షరాలు మన చుట్టూ తిరుగుతున్నాయి, మన షట్చక్రాల్లో అక్షరాలు తిరుగుతున్నాయి అని ఇమాజిన్ చేసుకోలేకపోతే కష్టమే. ఇమాజినేషన్ ఏమన్నా చేసుకోవచ్చు. ఎనీథింగ్ ఈజ్ ఓకే ఇన్ ఇమాజినేషన్. కాబట్టి మణిపూరక చక్రంలో ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మెల్లగా మనస్సుని హృదయం దగ్గరికి తెచ్చుకోండి. అక్కడ 12 పెటల్డ్ లోటస్, గ్రీన్ కలరు. ఈ అక్షరాలు ఆ లోటస్ చుట్టూ గిరగిర తిరుగుతున్నాయి. అది ఇమాజిన్ చేసుకోండి. హాయిగా చేసుకోవచ్చు. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. అనాహత చక్రం నుంచి మనస్సుని విశుద్ధి చక్రం వరకు తెచ్చుకోండి. 16 పెటల్ లోటస్. బ్లూ కలర్ అక్షరాలు మీ విశుద్ధి చక్రం చుట్టూ తిరుగుతున్నాయని ఊహించుకోండి. అంటే మన ఈథరిక్ డబుల్ ఆస్ట్రల్ బాడీలో అక్షరాలని నింపేస్తున్నాం. దాన్ని న్యాసము అంటాం. న్యాసము చేసినప్పుడు న్యాసం ఎందుకు ఇచ్చారు? అభిషేకం అప్పుడు కానీ, సప్తసతి పారాయణ కానీ, గురుచరిత్ర పారాయణ కానీ, ఆ దేవతా శక్తిని మన ఈథరిక్ డబుల్లో, మన ఆస్ట్రల్ బాడీ ఈ లేయర్స్ లో ఉంచేసుకొని నీవే ఆ దేవతా శక్తిగా మారిపోవాలి. అట్లీస్ట్ ఆ టైం కాస్త నేనే శివుణ్ణి, నేనే గురువుని, నేనే మాస్టర్ గారిని అని ఆ కాసేపు ఆ ధ్యానం చేసి కాసేపు మనల్ని మనం గురువుగా ఊహించుకొని ఆ ఉచ్చస్థరీయమైన ఆలోచనలు ఆలోచించడం అలవాటు చేసుకుంటే అవి అలా ఉండిపోతాయి. ఎప్పటికీ ఉండిపోతాయి. మాస్టర్ చాలా క్లియర్ గా చెప్తారు. నటించండి, నటించండి, నటించండి అంటారు. ఆ నటన మనం ధ్యానంలో పెడుతున్నాం. అది అర్థం చేసుకోండి.
ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. విశుద్ధి నుంచి మనస్సుని మెల్లగా ఆజ్ఞాచక్రం దగ్గరికి తీసుకెళ్ళండి. టూ పెటల్స్ ఇండిగో కలర్. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు మీరు ఎవరో ఆ, ఎవరో ఒక ఎక్స్పర్ట్స్ హెల్ప్ తీసుకొని సహస్రారానికి కరెక్ట్ పిన్ పాయింట్ ఎక్కడ ఉంటుందో అనేది తెలుసుకోండి. తప్పేమీ లేదు. ఆజ్ఞాచక్రం అందరికీ క్లారిటీ ఉంది. సహస్రారం యొక్క పిన్ పాయింట్ ఎక్కడ ఉంటుంది అంటే, మనం చిన్నప్పుడు మెత్తగా తగులుతుంది పిల్లలకి మాడు మీద రాస్తారు చూసారా, అది దట్స్ ద పిన్ పాయింట్ అన్నమాట. అది మీ ఎవరి తల మీద వాళ్ళు చూసుకోవాలి ఆ పిన్ పాయింట్ ఎక్కడ ఉంటుందని. అది కొంచెం ముందు వెనక అయినా షేప్ ఆఫ్ ది హెడ్ వల్ల అది చూసుకోవచ్చు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనము ధ్యాన సాధన చేసేటప్పుడు మణిపూరక చక్రాన్ని ఎలాగైతే విజువలైజ్ చేస్తామో, సహస్రార చక్రానికి మన శిరస్సు పైన ఉన్న ఆ పిన్ పాయింట్ విజువలైజ్ చేసుకోవాలి. ఆ 1000 పెటల్ లోటస్ బాగా విజువలైజ్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఆజ్ఞా చక్రం వరకు ఉన్న ఈ ఈ లెంగ్త్ ఉంది చూసారా, ఇది ఒక రామ రామ రాముడి యొక్క ధనుస్సు. అది అర్థం చేసుకోండి. రాముడి యొక్క ధనుస్సుగా చెప్పబడింది. మాస్టర్ కూడా చెప్తుంటారు. ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం వరకు బ్రిడ్జింగ్ ఆఫ్ అంతఃకరణ అంటాడు ఎవరు, జ్వాలాకుల మహర్షి. రామసేతు బంధనం అని కూడా అంటారు మాస్టారు. కాబట్టి మనకి ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం మధ్యలో 2 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. మోస్ట్ నియరెస్ట్ ఏంటంటే, ఆజ్ఞా చక్రం నుంచి 2 వేళ్ళు కనుక పెడితే ఎక్కడొస్తుందో అదొక పాయింట్. ఆ తర్వాత 2 వేళ్ళు పెడితే ఇంకొక పాయింట్ ఫైండ్ అవుట్ చేసుకోండి. ఆ తర్వాత 2 వేళ్ళు పెడితే సహస్రారం. అలా డివైడ్ చేసుకోండి. 2 వేళ్ళ, 1 సింగిలా, యూ హ్యావ్ టు డివైడ్ ఆన్ యువర్ సెల్ఫ్. అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేసుకొని చూసుకోండి. చూసుకుంటే ఆ పిన్ పాయింట్స్ కరెక్ట్‌గా అక్కడ మీరు ధ్యానం చేసుకోవచ్చు. ఇదంతా ప్రాక్టీస్ వల్లే వస్తుంది. ఏదో వింటున్నాము, చేసుకుంటున్నాము, వెళ్ళిపోతున్నాము అది కాదు. యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. యూ హ్యావ్ టు నో వాట్ యూ ఆర్ డూయింగ్. వై యూ ఆర్ డూయింగ్. పుణ్యం వచ్చేస్తుంది, గురువులు పిలుస్తారు, గురువులు పైనుంచి శక్తి దింపేస్తున్నారు. ఇలాంటి అపోహలొద్దు. యూ హ్యావ్ టు రియలైజ్ వాట్ యూ ఆర్ గెట్టింగ్. ఒక ఒక గుడికి వెళ్ళినప్పుడు మనం ఏం తెచ్చుకుంటున్నాము అనేది ఆ రియలైజేషన్ తెలుసుకుంటే గాని గుడికి వెళ్ళిన అనుభూతి మనకి దక్కదు. సో, అందుకని నేను కొంచెం క్లియర్‌గా చెప్పాల్సొస్తుంది ఆపి మరి. అది యూ హ్యావ్ టు హ్యావ్ వెరీ క్లియర్ పాయింట్. మీ శరీరం మీద, మీ శిరస్సు మీద ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం వరకు ఆ పాయింట్స్ మీకు 100% క్లారిటీ రావాలి. చాలా సంవత్సరాల నుంచి పౌర్ణమి ధ్యానానికొస్తున్నారు. ఇప్పటికీ అసలు ఏం చేస్తున్నారో కూడా తెలీదు చాలా మందికి. అదే నాకు చాలా బాధగా ఉంది. ఏదో వస్తున్నాం, వింటున్నాం, అయిపోయింది. పుణ్యం సంపాదించాం. వాట్ ఈస్ ద యూజ్? మీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు. ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారం మధ్యలో 2 పాయింట్స్ మీరు విడిగా ఉన్నప్పుడు ఫైండ్ ఔట్ చేసుకోండి. ఈసారి పౌర్ణమి ధ్యానానికి వచ్చినప్పుడు యూ మస్ట్ బి వెరీ ష్యూర్ వేర్ ఎగ్జాక్ట్‌లీ ఈస్ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అండ్ సహస్రారము. సో, ఆజ్ఞా చక్రం నుంచి 2 స్టెప్స్ పైన ఒక ప్లేస్. అక్కడ ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. మనస్సు, బుద్ధి. మళ్ళీ 2 ఇంచెస్ అబోవ్ దట్, 2 స్పేసెస్ అబోవ్ దట్, సహస్రారం కింద ఒక స్పేస్. అక్కడ మనస్సుని బట్టి
ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. చిత్తము అహంకారాన్ని సమర్పణ చేసేస్తున్నాం. మనోబుద్ధి చిత్త అహంకారాలని ఆ గురువు యొక్క పాదాల దగ్గర ఇచ్చేసాం, పెట్టేశాం. నువ్వు చూసుకోరా బాబు, నాకేం సంబంధం లేదు, ఇవన్నీ ఇచ్చేసాం. ఇప్పుడు ఆ మంత్రం మనం న్యాసం అయిపోయింది. గురువు యొక్క పాదాల దగ్గర మనం సమర్పణ చేస్తాము. ఇప్పుడు గురువు మనలోకి పూర్తిగా దిగిపోయాడు. ఇప్పుడు గురువు నీకు ఏమి తేడా లేదు. ఇప్పుడు నువ్వు సహస్రారాల్లోకి లాంగ్ జంప్ చేయాలి. సీమోల్లంఘనం. ఒక్కసారి ఆ సహస్రారంలోకి దూకండి. సహస్రారం ఇస్ ఫిల్డ్ విత్ లవ్, పవర్, లైట్ అండ్ స్ట్రెంగ్త్. ఏమీ లేదు, తెల్లటి అద్భుతమైన వెలుతురు. నువ్వు లేవు, గురువు లేవు అక్కడ. ఓన్లీ లైట్, ఓన్లీ లైట్. గాడ్ ఈజ్ లైట్ అండ్ లైట్ ఓన్లీ. హీ గివ్స్ us love, power and strength to help yourself and to help others. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. Just be there in the ocean of light, love. God is light, Guru is love. ఆ సముద్రంలో స్నానం చేస్తున్నారు, అటు ఇటు వెళ్తున్నారు, తిరుగుతున్నారు. యు ఆర్ కంప్లీట్లీ bodiless. Only you can visualize your soul, which is the real you, bathing in the wonderful ocean of love and light. Your body is not at all there. Only your soul is existing there. That is filled with the Guru's love and God's light. భగవంతుడి యొక్క వెలుతురు, గురువు యొక్క ప్రేమ కలిసిపోయి ఉన్న ఒక అద్భుతమైన పాలకడలి సముద్రంలో మీరు శరీరం లేకుండా హాయిగా తిరుగుతూ ఉన్నారు. శరీరం లేదు, ఆత్మ ఒక్కటే ఉంది. చేతులు లేవు, కళ్ళు లేవు, బాడీ లేదు, ఏం లేదు. ఓన్లీ యువర్ సోల్. విజువలైజ్ యువర్ సోల్. Your soul is blessed with the light of the God and the love of the Guru. Abundant light, effulgent light, అద్భుతమైన కాంతి. ఆ కాంతిలో మీరు మునిగి తేలుతున్నారు. మీ ఆత్మ అలా, ఇట్ ఈస్ జస్ట్ హోవరింగ్ అన్నమాట, గాల్లో అలా తేలుతూ ఉంది. యు ఆర్ ఎంజాయింగ్ ద రియల్ బ్లిస్. అసలు నిజమైన ఆనందాన్ని మనం ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం.
మెల్లగా సహస్రారం నుంచి ఒక స్టెప్ కిందకి. ఓం శ్రీ శ్రీరామకృష్ణ సమర్థ సద్గురుదేవాయ నమః. I have bought power from the light of the God and the love of the Guru. భగవంతుడి యొక్క జ్ఞానము, గురువు యొక్క ప్రేమ నాకు ఎంతో శక్తినిచ్చింది. అక్కడి నుంచి మళ్ళీ ఒక స్టెప్ కిందకి. అక్కడ ఒక పెద్ద సింహాసనం వేసి ఉన్నది. ఆ సింహాసనంలో మీరు కూర్చున్నారు. నౌ యు ఆర్ ది ఎంపరర్ ఆఫ్ ది ఎంటైర్ యూనివర్స్. యు హ్యావ్ గాడ్స్ లైట్, గురుస్ లవ్ and the power and the strength to rule the entire universe. ఇక్కడ మీరు ఈ ప్రపంచము, ఇప్పుడు ఉన్న ఈ ప్రపంచంలో మార్పులు ఏం రావాలో, ఏ వస్తే సత్యయుగము, స్వర్గీయ వాతావరణం వస్తుందో ఆ ఆలోచనని ప్రసారం చేయండి. యు ప్రొజెక్ట్ యువర్ బ్యూటిఫుల్ థాట్స్ యాజ్ ది సొల్యూషన్స్ టు ది ప్రాబ్లమ్స్ దట్ ఆర్ రైట్ నౌ ఇన్ ది యూనివర్స్. Project your beautiful thoughts. Om Sri Sri Ramakrishna Samartha Sadguru Devaya Namah. Om Sri Mata Sri Maharajni Srimat Simhasaneshwari Hridagni Kunda Sambhuta Devakaya Samudhyata Sri Shiva Shiva Satyeka Rupini Lalitambika. Oh, शं नो मित्रशं वरुणः शं नो भवत्पर्यमा शं इन्द्रो बृहस्पति शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्. ओम शांति शांति शांति. The invocation of Master E.K. in the evening meditation. May the light in me be the light before me. May I learn to see it in all. May the sound I utter reveal the light in me. May I listen to it while others speak. May the silence in and around me present itself. The silence which we break every moment. May it fill the darkness of noise we do and convert it into the light of our background. Let virtue be the strength of my intelligence. Let realization be my attainment. Let my purpose shape into the purpose of our earth. Let my plan be an epitome of the divine plan. May we speak the silence without breaking it. May we live in the awareness of the background. May we transact light in terms of joy. May we be worthy to find place in the eternal kingdom. Oh. स्वस्ति प्रजाभ्य परिपालयन्तां न्यायेन मार्गेण महिमहीशा गोब्राह्मणेभ्यो शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु. काले वर्षस्तु पर्जन्यः पृथिवी सस्यशालिनी
అపుత్ర పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణ నిర్ధనా సదనా సంతు జీవంతు సరదాం సదాం. ఓం శ్రద్ధాం మేధాం యశ ప్రజ్ఞా విద్యాం పుష్టిం శ్రియం బలం తేజ ఆయుష్యం ఆరోగ్యం దేహి మే హవ్యవాహన. ఓం శాంతి శాంతి శాంతి. అసుధోమా సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ స్వార్థమ్మ పరమార్థంగమయ అవ్యవస్థామ్మ సువ్యవస్థాంగమయ. ఓం శాంతి 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 శాంతి. సో ఫ్యూ వర్డ్స్ ఐ వాంట్ టు టెల్. ఈరోజు మీన రాశి లాస్ట్ పౌర్ణమి. నెక్స్ట్ కొత్త సైకిల్ స్టార్ట్ అవుతుంది. అందరూ 12 సైకిల్స్ మేము అటెండ్ అవ్వాలి అని ఒక దీక్షలాగా తీసుకోండి. రేపు మనకి వ్యూహాలక్ష్మి మంత్ర జపం చేస్తున్నాము. గురువులు అనుమతించారు కాబట్టి రేపు అది మిస్ అవ్వకూడదు. ఈ పౌర్ణమి ధ్యానం యొక్క ఘడియలు ఈ రోజు ఉన్నాయి, రేపు ఉన్నాయి. ఈ 2 మిస్ అవ్వకూడదు అని చెప్పి మనము ఈ రోజు గురువారం, అందులో గురువుల యొక్క వారము, చక్కగా పౌర్ణమి ధ్యానం చేసుకున్నాము. రేపు వ్యూహాలక్ష్మి ధ్యానము, ఆ మంత్ర జపము. మనందరూ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ లేవు, కానీ మనందరము ఆ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ప్రపంచంలో ఉన్న వాళ్ళ కోసం మనము ఆ మంత్ర జపం చేద్దాము. ఖచ్చితంగా అందరూ మినిమం 10 మంది వస్తే, అలా మనము ఒక 7 వారాలు కనుక చేస్తే ఖచ్చితంగా అందరికీ మన నుంచి మనం చేయాల్సిన, గురువులు మన ద్వారా చేయాల్సిన ఆ ప్రపంచానికి అందించాల్సిన లక్ష్మి దొరుకుతుందని అందరికీ ఆ విశ్వాసం ఉంది. కాబట్టి మినిమం 10 మంది రేపు కనుక రాగలిగితే 10 మాలలు, ఆయన 10,000 అన్నారు, 10 మాలలు అయిపోతాయి. మనకి 10,000 అంటే కుదరదు, 1000 అంటే కుదరదు. ఒక మాల 10 మాలల 10 మాలలు అంటే 1000. సో మనకి 1000 10,000 అంటే కాదు, మనకి మాలల లెక్క. మనల్ని గురువుగారు అలాగా తయారు చేశారు మాస్టర్. కాబట్టి 10 మంది వస్తే 10 మాలలు అవుతాయి. కాబట్టి 10,000 అయినట్టు, 1000 అయినట్టు, 1000 అండ్ 1000 అండ్ అబోవ్ అయినట్టు. కాబట్టి అలా మనము ఒక 7 వారాలు ఆయన చెప్పినట్టు, 7 వారాల్లో 9 వారాల్లో చెప్పాడు, చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఖచ్చితంగా మనకి గురువుల యొక్క ఆశీర్వాదాలు ఉంటాయి, జరుగుతుంది. మన ద్వారా ప్రపంచానికి ఎంతో సేవ జరుగుతుందని చెప్పి మనం ఆశిద్దాము. జై గురుదేవ్. You can